వారి హయాంలో దళిత బంధు అని ఇచ్చారు. దళిత బంధు ఎమ్మెల్యేలకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిన వాళ్ళ పేరు మీదనే వాళ్ళు దళిత బంధు ఇచ్చారు తప్ప నిజంగా దళిత బంధు పేదలకు పోయినాయా? సరే, ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా దళిత బంధు అని చెప్పారు. మరి మీ ప్రభుత్వంలో దళిత బంధు తీసుకున్న మిత్రుడు ఎవరైనా దాన్ని ఏదైనా ఒక యూనిట్, ఏ యూనిట్ అయితే వాళ్ళు చూపించుకున్నారో నిజంగా యూనిట్ పెట్టుకున్నారా? వారి హయాంలో పేదలు ఇంకా పేదవారయ్యారు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. రైతు బంధు కూడా హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని రైతు బంధు ప్రారంభించారు. తర్వాత వాళ్ళ ఎలక్షన్ కి పనికొచ్చారని చెప్పేసి 2018 ఎన్నికల ముందు రైతుల ఖాతాలు వేసారు. మళ్ళీ 23లో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుని లీజ్ 30 సంవత్సరాల లీజుని అమ్మేసి దానికి వచ్చిన 7,000 కోట్లను రైతు బంధువు డైవర్ట్ చేసారు. అదే విధంగా టీమ్స్ సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ జైలుని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి పెట్టిన దాంట్లో 1,100 కోట్లకు ఎస్టిమేషన్ ఉన్న బిల్డింగ్లకు అమాంతం 18,000 కోట్ల కంటే దాదాపు మరి 7,000 కోట్లు హైక్ చేసి వాళ్ళు కమిషన్ తీసుకున్న పరిస్థితి చూసినాం. సెక్రటరియట్లు 1000 కోట్లతో కంప్లీట్ చేస్తామన్న సెక్రటరియట్ కి 2,400 కోట్లకు తీసుకుపోయారు. అంబేద్కర్ స్మారక చిహ్నం, అంబేద్కర్ గారి విగ్రహం వేయడానికి మరి 50 కోట్లతోని ఫస్ట్ ప్రతిపాదన ఇచ్చి 150 కోట్లకు తీసుకుపోయి అవినీతి చేసిర్రు. ప్రతి దాంట్లో అవినీతి చేసిన ఆ దుర్మార్గులే ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని నిందించే హక్కు వాళ్ళకు లేదని చెప్తున్నా నేను. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు విశ్వసించరు. అలాంటి నాయకుల్ని మళ్ళీ మనం సపోర్ట్ చేసే పరిస్థితి సార్. ఇప్పుడు ఒక మాట సార్ ఒక మాట, 2,500 రూపాయలు ఇవ్వలేదు, తర్వాత మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, ఆ కళ్యాణ లక్ష్మి రాలేదు, తర్వాత స్కూటీలు రాలేదు. మరి ఇవి రాకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రాకపోవడానికి సాధారణంగా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొల్లగొట్టింది కాబట్టి, అప్పుల కుప్పలుగా ఉన్నది కాబట్టి. మరి మీరు పెంచాలి కదా సార్ ఆర్థిక వ్యవస్థను. ఎట్లిస్తాం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు పెంచాలి కదా ఆర్థిక వ్యవస్థ. ఉన్న పథకాలు సజావుగా ప్రజలు చేరవేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చే ప్రణాళికతో ముందు సాగుతున్నాం.